వాట్స్ ద బెస్ట్ వే టు రికవర్ ఆఫ్టర్ సి సెక్షన్? డెలివరీ అయిపోయింది కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. సి సెక్షన్ తర్వాత చాలామంది అమ్మలు ఒకే విషయం చెప్తుంటారు, బిడ్డను చూసుకోవాలని ఉంది కానీ శరీరం సహకరించడం లేదు అని. ఇది చాలా సహజం, ఎందుకంటే సి సెక్షన్ అనేది ఒక పెద్ద శస్త్రచికిత్స కాబట్టి కోలుకోవడానికి శరీరానికి కొంత సమయం అవసరం. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సిజేరియన్ డెలివరీ తర్వాత చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే పూర్తిగా మంచం మీదే పడుకొని ఉండడం. నిజానికి వైద్యులు చెప్పినట్లుగా నెమ్మదిగా నడవడం ప్రారంభించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, శరీరం త్వరగా కోలుకోవడానికి అది సహాయపడుతుంది. అయితే ఒకేసారి ఎక్కువ పని చేయడం కూడా మంచిది కాదు. విశ్రాంతి, కదలిక రెండింటి మధ్యలో సమతుల్యత ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఆహారం. డెలివరీ తర్వాత ఇది తినొద్దు అది తినొద్దు అని చాలామంది చెబుతుంటారు, కానీ శరీరం కోలుకోవాలంటే మంచి పోషకాలు తప్పనిసరి. పప్పులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. అలాగే తగినంత నీళ్లు తాగాలి, ఎందుకంటే సి సెక్షన్ తర్వాత మలబద్ధకం చాలా ఇబ్బంది పెట్టే సమస్యగా మారవచ్చు. ఇంకో విషయం, కుట్లున్న చోట శుభ్రత చాలా ముఖ్యం. గాయం ఎర్రపడడం, వాపు రావడం, నీరు కారడం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే కొత్తగా తలైన తర్వాత చాలామంది తమ ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయి బిడ్డపైనే దృష్టి పెడతారు. కానీ గుర్తుంచుకోండి, అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డను కూడా బాగా చూసుకోగలదు. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. మరో ముఖ్యమైన విషయం, కొందరు నాకు నార్మల్ డెలివరీ కాలేదో అని బాధపడుతుంటారు. కానీ ఒక ఆరోగ్యకరమైన బిడ్డను సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడమే అసలు విజయం. డెలివరీ ఏ విధంగా జరిగిందనేది కాదు. సింపుల్గా చెప్పాలంటే సి సెక్షన్ తర్వాత త్వరగా కోలుకోవడానికి మంత్రం ఏదీ లేదు. సరైన విశ్రాంతి, మంచి ఆహారం, తగినంత నీరు, కొద్దిగా నడవడం, గాయం శుభ్రంగా ఉంచుకోవడం, ఇవే మీ శరీరాన్ని మళ్ళీ బలంగా నిలబెట్టే అసలైన మార్గాలు. శరీరానికి సమయం ఇవ్వండి, అది అద్భుతంగా కోలుకుంటుంది. థ్యాంక్ యూ.